రాని వినికిడి శక్తి లేని బాలిక అదృశ్యమైన ఘటన బుచ్చినగర పంచాయతీలోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ప్రగతి చారిటీ బదిరీల పాఠశాలలో బాలికను శనివారం సాయంత్రం వదిలిపెట్టి తల్లిదండ్రులు ఇంటికి వెళ్లారు. వెళ్లిన రోజు రాత్రి వేకువజామున 3 గంటలకు పాఠశాల యజమానులు మీ పాప కనిపించడం లేదని తెలపడంతో గుండెలు పగిలేలా రోదిస్తూ పాఠశాల వద్దకు చేరుకుని పాఠశాల యజమానులను అడిగితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో దిక్కుతోచక అయోమయ పరిస్థితులలో ఆ తల్లి రోదిస్తుండటంతో అక్కడి ప్రజలకు కంటతడి తెప్పించింది. మా కూతురికి వినికిడి శక్తి లేదని, మాటలు రాని మా కూతురు పాఠశాల నుండి అర్ధరాత్రి 1 గంట టైంలో బయటకు వెళ్తుంటే అక్కడ సిబ్బంది ఏం చేస్తున్నట్లని ఆమె ప్రశ్నించారు. కంటికి రెప్పలా పిల్లలను చూసుకుంటారన్న ఉద్దేశంతో మా పిల్లలను అక్కడ వదిలితే మీ పాప కనిపించడం లేదని పాఠశాల సిబ్బంది చెప్పడం ఏంటని ఆమె ప్రశ్నించారు. అంగవైకల్యంతో ఉన్న పిల్లల పేర్లతో ట్రస్టీలు పెట్టి డబ్బులు దండుకోవటం తప్ప పిల్లలకు సరైన సదుపాయాలు, రక్షణ లేదని తల్లి వాపోయింది. ఎలా ట్రస్టీలు పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఆవేదన చెందారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ప్రగతి చారిటరీస్ ట్రస్ట్ సభ్యులు మేమిచ్చాంలే మీరు వద్దు అంటూ మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి పంపివేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బుచ్చిలో ప్రగతి హాస్టల్లో చేర్పించాము. ఇంటికి మాటలు రావాలి. అమ్మాయి 2 నెలలు బాగాలేకపోతే నా దగ్గర ఉంచుకున్నాను. నిన్న ఉదయం ఫోన్ చేస్తే తీసుకొని రండి, ఎవరు లేకపోయినా మేము ఉన్నామని చెప్తే తీసుకొచ్చాను. నేను సాయంత్రం 5 గంటలకు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాను. వాళ్ళు నైట్ 3 గంటలకు ఫోన్ చేసి మీ పాప కనిపించట్లేదు, మీకు దగ్గరికి ఎవరైనా వచ్చిందని చెప్పేసి ఫోన్ చేశారు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. మీరు వాళ్ళు కూడా ఎదుగుతున్నారు, మీరు కూడా రండి అని చెప్పేసి చెప్పారు. స్టేషన్లో కంప్లైంట్ ఎవరు ఇచ్చారమ్మా? మా దగ్గర అయితే తీసుకోలేదు. మేము ఫస్ట్ ఇప్పుడు నాతోనేమో తీసుకొని రమ్మని చెప్పారు సార్. పోలీస్ స్టేషన్లో ఇందాక అడిగితే మేము చెప్పలేదు తీసుకురమ్మని అని మాత్రం చెప్పింది ఒక మేడం. ఆమె ఫస్ట్ మాట్లాడింది. శైలా మేడంకి ఏమంటే మాత్రం ఇవ్వలేదు వాళ్ళు. ఆమె ఇప్పుడు రాదు, మీరైతే పాపం తీసుకొచ్చేసేయండి, ఏం కాదని చెప్తే తీసుకొచ్చాను సార్. నేను ఎప్పుడు వాళ్ళు ఉన్నారనే నమ్మకంతో తీసుకొచ్చాను. ఈసారి అట్లా జరిగింది. వాళ్ళు బాగా చూసుకుంటారని చెప్పి ఇక్కడ చేర్చాము. వాళ్ళు ఇప్పుడు తాళాలు తీసుకొని వెళ్ళిపోతున్నా కానీ మమ్మల్ని సీసీ కెమెరాలు చూసామని చెప్తున్నారు కానీ వాళ్ళు మాకు మేమేం చేస్తాం, మీ అమ్మాయి వెళ్ళిందని అంటున్నారు సార్. వాళ్ళు ఎవరు లేదు సార్, ఆయమ్మలు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు సార్. అన్ని సెక్యూరిటీలో ఎవరు లేరు. కానీ శైలం మేడం మీద నమ్మకంతో వదిలిపెట్టాను. ఆమె అసలు బయటకే రాలేదు. ఆమె మీద ఎక్కువ నమ్మకం ఉండింది. ఆమె బయట ఉన్న ఫోన్ చేసి మాట్లాడింది. పాప కూడా ఆమె అంటేనే ఇష్టం. పాపకు కూడా ఎప్పుడు ఆమె బాగా చూసిద్ది, బాగా మాట్లాడిద్ది అనిపిస్తుంది. కానీ ఆ మేడం అసలు మాట్లాడట్లేదు. ఫస్ట్ వెళ్ళగానే లోపలికి అని పిలిచింది, అంతే కనిపించలేదు. మీకేం ఇబ్బంది లేదమ్మా, పిల్లలు మేడం వాళ్ళు ఉన్నారుగా తీసుకొచ్చేసేయండి, వాళ్ళు కుదురుతాను అని చెప్పి చెప్పేస్తారు. ఆ సార్ మీకేం చెప్పారమ్మా? సాయంత్రం కల్లా దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళదు, దేవులు ఆడుతున్నాం అని చెప్పేసి స్టేషన్లో వాళ్ళు అయితే కంప్లైంట్ ఇచ్చారు. మేము ఎలా కంప్లైంట్ ఇచ్చామని అన్నారు, నైట్ వచ్చామని అన్నారు. సైలెంట్గా వాళ్ళ హాస్టల్ లాస్ట్లోకి వెళ్ళారు. నా పాప ఎటు వెళ్ళిందా ఏందనేది వాళ్ళకైతే నిర్లక్ష్యంగా ఉన్నారు. సార్ వాళ్ళు మాత్రం మేము ఎత్తిస్తున్నామమ్మా, గల్లీ చూస్తున్నాము, ఆ పాప మాత్రం సాయంత్రం రోజు దొరికిద్దని సార్ వాళ్ళు చెప్తున్నారు. మేము మా పాప కోసం చెప్పింది ఎవరమ్మా? సార్ ఎస్. ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు వచ్చాము, ఎత్తికాము, నైట్ ఇద్దరు బాబులే. ఒక అమ్మాయిని ఇక్కడ చదివించుకున్నాను, ఒక అమ్మాయి నా దగ్గర ఉండే స్కూల్కి వెళ్తుంది. ఇప్పుడు సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటుంది. ఈ సంవత్సరం మామూలుగా మీ దగ్గరకు వచ్చి మీరే వదిలిపెడుతుంటారా? నేనే తీసుకొచ్చి వదిలిపెడతాను. వచ్చి నేను ఉంటానని చెప్తానే వదిలిపెట్టాను, లేకపోతే వదిలిపెట్టాను. తాళాలు తీసుకొని బయటకు వెళ్ళిపోయిందని అంటున్నారు సార్. మీకు జాగ్రత్త ఉండాలి కదా, పాప గేట్ తాళాలు తీసుకొని వెళ్ళిపోయిన దాకా ఏం చేస్తారని మేము నైట్ నిద్రపోయేటాయని ఏం చూస్తామమ్మా. అప్పుడు ఒక కళలు వేసి చూస్తే పాస్కి వెళ్తుంది అనుకొని అమ్మాయిని అనుకుందంట. వచ్చి కొనుక్కుని నిద్ర అనుకుంటే ఎంతసేపు చూసినా రాలేదని చెప్పి అప్పుడు బయటకు వచ్చినారు సార్.
వచ్చి చూస్తే లేదు అప్పుడు అని చెప్పి అప్పుడు వాళ్ళు ఎత్తి 3 గంటలకు ఫోన్ చేశారు మాకు. పాప కనిపించట్లేదు, మీ కాడికి ఎవరు వచ్చి